దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికి వందనాలు. ఇదినాన దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని, దేవుడు మనల్ని పిలిచాడని, దేవుడు ఆయన సన్నిధిలో మనం ఉండాలని ఆయన ఆశించినట్లుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కొన్ని పర్యాయాలు మనుషులు ఏమనుకుంటారంటే, దేవుడు ఎందుకు నన్ను కలుగు చేశాడు, ఎందుకు నన్ను ఇలా ఉంచాడు అనుకుంటా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సొలొమోను సామెతల్లో 16వ అధ్యాయం 4వ వచనం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగ చేసినని చెప్తా వచ్చాడు. ఇక్కడ దేవుడు దేని కొరకు మనల్ని ఏర్పాటు చేశారట? దేవుడు మనలను ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయనతో జీవించటానికి మనల్ని ఏర్పాటు చేశాడు. అయితే దేని పని కొరకు దానిని దేవుడు ఏర్పాటు చేశాడు అనమాట. సృష్టిలో ఆరంభంలోనే దేవుని యొక్క ఏర్పాట్లు మనకు కనపడతా ఉంటాయి. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని దేనికి కలుగు చేశారని చెప్పాడు దేవుడు. అందులో లోకానికి వెలుగునివ్వటానికి పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడిని ఏర్పాటు చేశాడు. అలాగే ఋతువులు క్రమాన్ని కలిగి ఉండటానికి నక్షత్రాలను, వాటన్నిటి కూడా దేవుడు ఏర్పాటు చేశానని చెప్తా వచ్చాడు. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నదని మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు కొన్ని పర్యాయాలు మనము ఏర్పాట్లో ఉన్నామా లేదా అనేటువంటి ఒక అనుమానము, లేకపోతే ఒక సందేహం కలుగుతూ ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పేతురు పత్రికలో కూడా, మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని ఇక్కడ చెప్తా వచ్చాడనమాట. దేవుడు దేనికి ఏర్పాటు చేశారట మనల్ని? ఆయన యొక్క సన్నిధిలోనికి మనం రావటానికి, గాఢాంధకారములో నుంచి కదా, చీకటిలో నుంచి ఆయన వెలుగులోనికి నడిపించాడని చెప్తున్నాడు. చీకటిలోంచి ఆయన వెలుగులోనికి తెచ్చాడట. ఎందుకు తెచ్చాడయ్యా అంటే, ఆయనతో మనం జీవించాలని దేవుడు మన కొరకు ఆయన నిర్ణయించినట్టుగా ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు. ఆయన ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు మనల్ని ఆయన చూశాడు, ఎప్పుడు మనము ఆయన దగ్గర ఉన్నామని మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో చాలా స్పష్టంగా ఆయన సెలవిస్తున్నాడు కదా. మనం అనుకోవచ్చు దేవుడు మనల్ని చూశాడా లేడా అని. హాగర్ అనుకుంది దేవుడు అని చూసలేదనుకుంది కదా. ఆ యొక్క పిల్ల ఆ గర్భంతో ఉండే బయటకి శారము చేత తరివేయబడిన తర్వాత అరణ్యములో అటు ఇటు తిరుగులాడుతా దేవుడు చూడలేదు అనుకుంది. అలాగే పిల్లవాడు పుట్టినాక పిల్లవాడు నీళ్ళకి చచ్చిపోతున్నటువంటి సమయాల్లో కూడా దేవుడు చూడలేదు అనుకుంది. కానీ ఆయన చూసినప్పుడు, ఆమెకి సమాధానం ఇచ్చినప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టింది. ఏమని? చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది ఆయనకి. కనుక దేవుడు మనల్ని చూసేవాడు అనమాట. కనుక ఎప్పుడు మనల్ని చూశాడు, ఎప్పుడు మనల్ని పిలిచాడు, ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తున్నాడు కదా, ఎప్పుడు మనల్ని ఆయన ఏర్పాటు చేశాడయ్యా అంటే 39వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని చెప్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? మనల్ని ఎప్పుడు దేవుడు చూశాడట? మనము పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూసినని చెప్తున్నాడు. దేవుడు నన్ను చూడలేదు అనుకునేవారు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకునేవాడు, దేవుడు మరి ఉన్నాడా లేడా అనుకుంటున్న వారికి దేవుడు చెప్తున్నాడు కదా, మనము పిండముగా ఉన్నప్పుడే. ఎప్పుడట? మనము పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనం చూసి నేను చెప్తున్నాడు. పిండంగా ఉన్నప్పుడు ఎవరికైనా కనపడతామా? ఎవరికి కనపడం కదా. ఎందుకంటే అది గర్భంలో దాయబడి ఉంటుంది. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అది.
దేవుని యొక్క గొప్ప సృష్టి అది. ఆ పిండం అనేది ఏర్పడుతున్నప్పుడు ఎవరికి కనపడదు. అన్నిటికంటే ముందుగా దేవుడు మనల్ని చూశాడు అని చెప్తున్నాడు. ఆయన మనల్ని చూశాడు. ఆయన మనల్ని చూశాడు కాబట్టి ఏం చేశాడట, ఆయన మనల్ని మరి ఆయన ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడు. మనం చూశానని చెప్పినటువంటి దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడట. ఇంకా అంటున్నాడు కదా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనంలో, దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకున్నాను. హల్లెలూయా. ఏం చేశాంట, తల్లి గర్భములో నుంచి ఉన్నప్పుడు చూడటం మాత్రమే కాదు, తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నన్ను చూస్తూ నన్ను ఏర్పాటు చేసుకొని నా నామాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నాడు. నా నామాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నాడు. మన నామాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే అది ఆషామాషైనటువంటి సంఘటన కాదు. భక్తుడు దావీదు అంటూ ఉంటాడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని, దేవా నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అంటూ ఉంటాడు. ఒక నరుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకోవటం అంటే అది ఎంతో గొప్ప సంఘటన. నరుడు ఏ పాటి వాడు, దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏ పాటి వాడు కూడా కాదు. కానీ అలాంటి తృణప్రాణమైనటువంటి ఆవిరి వంటి వాడైనటువంటి, ఎండిపోయేటువంటి గడ్డి వంటి వాడైనటువంటి మరి అలాంటి వ్యక్తిని, ఒక మానవుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే అది ఎంతో గొప్ప సంఘటనగా జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అందుకొరకే దేవుడు మనల్ని ఎప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే, పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూశాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూసి ఆయన తల్లి ఒడిలో ఉన్నప్పుడు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడట. తల్లి ఒడిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, వీటన్నిటికంటే కూడా ముందుగానే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు కదా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఎప్పుడు ఏర్పాటు చేస్తారట, జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు ఎవరట, ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన దేవుడైనటువంటి వాడు, ఆయన త్రిత్వంలో ఒకటైనటువంటి వాడు. ఆయనలో మనము జ్ఞాపకం చేసుకోబడ్డాము, ఏర్పాటు చేసుకోబడ్డాము. ఆయనలో మనము సృష్టికి పునాది వేయబడక మునిపే, జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు మనం చూశాడని చెప్తున్నాడు. మనం ఏర్పాటు చేసుకున్నా అంటున్నాడు, మనం జ్ఞాపకం చేసుకున్నా అని చెప్తున్నాడు. సృష్టి పునాది వేయబడక మునిపే ఎవరైనా ఉంటారా? అయితే వాళ్ళు పుట్టక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నా అని చెప్తున్నాడు. ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే ఆయన పలాని వారిని ఆయన రూపించానని చెప్తున్నాడు. వారిని ఏర్పాటు చేసుకున్నా అని చెప్తున్నాడు. ఒక్కొక్కరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మనము ఆయనతో ఉండాలని కోరుకున్నాడు. క్రీస్తులో మనం ఉండాలని కోరుకున్నాడు దేవుడు. క్రీస్తులో మనం ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి మన నాశనానికి కాకుండా దేవుడు ఒక ప్రత్యేకమైన దాని కొరకు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుని చెప్తున్నాడు. ఇక్కడ ప్రత్యేకమైన దాని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నట్టే, పిండముగా ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి ఒడిలో ఉన్నప్పుడు, జగత్తుకి పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో మనం గమనిస్తా ఉన్నట్లయితే కొన్ని పర్యాయాలు మనం అనుకుంటాము మనం మంచి వాళ్ళమే, గొప్పవాళ్ళం కాబట్టి దేవుడు మనల్ని చూశాడు, ఏర్పాటు చేసుకుని అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, ఏ శరీరయు దేవుని ఎదుట
అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, పునీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాట దేవుడు? అయితే ఇక్కడ లోకంలో ఏదైనా పని కొరకు ఎవరైనా ఏర్పాటు చేయాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి ఆ లక్షణాలు ఉన్న వారిని ఏర్పాటు చేసుకుంటారు. బలవంతుల్ని, జ్ఞానవంతుల్ని, అందంగా ఉన్నవారిని, మరి ఆ యొక్క ఏర్పాటు చేయబడ్డ వాళ్ళని కదా, రికమెండేషన్తో ఉన్న వాళ్ళని, ఇలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాగ ఏర్పాడు చేసుకున్నాడని మనం చూస్తూ ఉన్నట్లయితే, మనము ఎలా ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నట, ఆయన ఏ శరీరియు దేవుని యందు అతిశయించకుండునట్లుగా అని చెప్తున్నాడు. ఎవరైనా సరే అతిశయపడకూడదు. నేను అందంగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటే నేనేమంటాను తెలుసా? నేను అందరికంటే బాగా చక్కగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను అందంగా ఉన్నాను కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చెప్తాను. లేదు, నాకు బాగా జ్ఞానం ఉంది అనుకోండి, ఆ జ్ఞానం ఉంది కాబట్టి నేను దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నేను జ్ఞానం గలవాడిని కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను బలవంతుడిని అయితే అందరికంటే నేను బలం గలవాడిని కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని చెప్పుకుంటే అందులో అర్థం లేదు. అయితే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఎవడు కూడా దేవుని ఎదుట అతిశయపడకుండా ఉండటానికి. బలవంతుడు వచ్చి నా బలాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, జ్ఞానాన్ని బట్టి జ్ఞానవంతుడు ఏర్పాటు చేసుకుని చెప్పుకోకుండా ఉండటానికి అలా చేసినట్లయితే ఏమవుద్ది? వాళ్ళకే కీర్తి కలుగుతుంది, వాళ్ళకే పేరు వస్తుంది. కానీ దేవునికి వచ్చిందా? దేవునికి రాదు, దేవునికి రాదు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు ఏ శరీరం కూడా తన ఎదుట అతిశయింపకుండునట్లుగా ఆయన జ్ఞానాన్ని సిగ్గుపరచటానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నట? లోకంలోనే వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నట. అలాగే బలవంతుల్ని సిగ్గుపరచటానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడట. బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడట. ఇంకా ఏమన్నాడు? ఆయన ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి లోకములో నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడు. దేనికయ్యా అంటే అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క సన్నిధిలో అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించాలి, కానీ వారి సొంత విషయాలు బట్టి అతిశయపడకూడదు. అందుకని ఇర్మీయాలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, 9వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడికి కలిగిన దాన్ని బట్టి వాడు అతిశయపడతా ఉంటే దేవునికి అతిశయం ఎట్లా వచ్చింది? దేవునికి అతిశయం కలుగుద్దా? కలగదు కదా. అందుకనే రోమపత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం చెప్తా ఉంటాడు, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. ఏమన్నాడు? అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని అతిశయపడ్డట్టయితే, లేదా అబ్రహాము క్రియల బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డట్లయితే అది ఎవరికి ఘనత కలుగుతుంది? అబ్రహాంకే కలుగుతుంది, దేవునికి కలగదని చెప్తున్నాడు.
కాబట్టి అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడలేదు. మరి దేని మూలంగా తీర్చబడ్డాడు? అబ్రహాము దేవుని నమ్మటం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడని చెప్తున్నాడు. దేవుని నమ్మాడు కాబట్టి నీతిమంతుడుగా తీర్చాడు దేవుడు ఆయన్ని. అంతేగాని అబ్రహాముకు ఉన్నటువంటి కార్యాలు గొప్ప పనులు బట్టి అబ్రహాము నీతిమంతుడుగా చేయబడలేదు. ఆయన అలా చేయబడితే అబ్రహాము చెప్పుకున్నాడు, నేను మంచి పనులు చేశాను కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను నీతిమంతుడుగా తీర్చాడని చెప్పుకునేవాడు. కనుక దేవుడు అబ్రహాము మంచి పనులను బట్టి నీతిమంతుడుగా తీర్చలేదు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు కదా, మన జీవితాల్లో కూడా మనము ఎలాంటి వారంగా ఉన్నామయ్యా అంటే బలహీనులుగా ఉన్నామంటున్నాడు, వెర్రివారంగా ఉన్నామంటున్నాడు, నీచులంగా ఉన్నామంటున్నాడు, తృణీకరించబడిన వారంగా ఉన్నాము, తృణీకరించబడిన వారంగా ఉన్నాము. అపోస్తుల్ని మనం గమనించినట్లయితే అపోస్తులందరూ కూడా దాదాపుగా ఒకళ్ళిద్దరు తప్పించి అందరూ కూడా ఎలాంటి వారు వాళ్ళంతా వెర్రివారు. అవునా? కొన్ని వసూలు చేసే మత్తయ్య తప్ప ఎవరు వాళ్ళంతా చేపలు పట్టేవారు. చేపలు పట్టేవాడిని ఎవరైనా ఎన్నిక చేస్తారా? వాళ్ళు జ్ఞానవంతులు అనుకుంటారా? వాళ్ళని వెర్రివారుగా చూస్తారు, వాళ్ళని బలహీనులుగా చూస్తారు, వాళ్ళని నీచులుగా తృణీకరించబడిన వారుగా చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఆ చేపలు పట్టే వారిని ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు తెలుసా? లోకం వారిని వెర్రివారుగా, బలహీనులుగా, తృణీకరించబడిన వారుగా, నీచులుగా ఎంచుతూ ఉంటది. కాబట్టి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దేవుని సన్నిధిలో ఆయన గొప్పవాడుగా మరి అనేకులకు తెలియచేయబడతాడు. అందుకొరకే మనకు మొట్టమొదటి చెప్పినట్టుగా ఏమన్నాడు జ్ఞాని? ఎదుగో దేవుడు మరి తన యొక్క పిల్లల్ని తనకి ఏర్పాటు చేసుకున్న వారిని వారి కాలమును బట్టి, లేకపోతే దాని పని కొరకు దేవుడు ఒక్కొక్క దానిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి దాన్ని కూడా వారి క్రియ కొరకు, దాని పని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడు. అయితే భక్తిహీనులను నాశనానికి ఏర్పాటు చేశాడని చెప్పాడు. ఇప్పుడు మనం వెర్రివారుగా ఉన్నాము, జ్ఞానము లేనివారు. వెర్రివారంటే జ్ఞానము లేనివారు. మనుషుల యొక్క జ్ఞానం అనేది గొప్ప జ్ఞానం అనుకుంటే అది వెర్రితనం అంటున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ కొరింథీ పత్రికలో చెప్తా ఉంటాడు, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. గమనించారా? ఏమన్నాడు? దేవుని బలహీనత మనుషుల బలము కంటే అది బలమైంది. ఎంత గొప్పగా చెప్తున్నాడు. దేవుని యొక్క వెర్రితనము లేకపోతే దేవుని యొక్క జ్ఞానం లేని తత్వం అనేదట మనుషుల జ్ఞానము కంటే కూడా అది గొప్పది. దేవుని యొక్క బలహీనత మనుషుల బలము కంటే కూడా అది గొప్పదని చెప్తున్నాడు. మనకు ఆది కాండంలో జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. నిమ్రోదు అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ దేవుడు అక్కడ వాక్యం చెప్తాడు కదా, నిమ్రోదు యెహోవా ఎదుట భూమి మీద బలవంతుడు అని రాశాడు. భూమి మీద బలవంతుడట నిమ్రోదు. బలవంతుడు, భూమి మీద బలవంతుడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? లేదు, ఏర్పరచుకోలేదు. మరి గొప్ప జ్ఞానం కలిగిన వాడు ఎందుకు ఒక గొప్ప గోపురాన్ని భూమి మీద నుంచి ఆకాశానికి అంటుకునేట్టుగా తయారు చేయటానికి సమస్త ప్రణాళికనే సిద్ధం చేసిన వాడు. మరి జ్ఞానం కదా అది. అయితే లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని కాదు. లోక జ్ఞానం పనికిరాంది అది. అయితే వెర్రివారు దేవుని చేత నేర్పించబడతారు. దేవుని చేత నేర్పించబడతారు. ఇక్కడ దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానం లేని వారిని ఆ జాలర్లని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన జాలర్లని ఏర్పరచుకున్నాడు. వారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అలాగే బలహీనులందరూ కూడా
అలాంటి బలహీనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక వారి ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. యోబు గ్రంథంలో రాస్తా ఉంటాడు 34వ అధ్యాయం 24వ వచనం చూడండి. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు అని చెప్తున్నాడు. ఏమన్నాడట? విచారణ లేకుండానే దేవుడు బలవంతులను నిర్మూలన చేయుచున్నాడు. నిమ్రోదుని ఏం చేశాడు? నిర్మూలన చేశాడు కదా. ఇంకా బలవంతులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేశాడు. జ్ఞానవంతులు ఉన్నారు, వాళ్ళందరినీ నిర్మూలన చేశాడు. ఎందుకనంటే వారి స్థానములో బలహీనలు నిలబెడతా ఉన్నాడని చెప్తున్నాడు. వారి స్థానములో బలం లేని వాడిని నిలబెడుతున్నాడు. ఎందుకు? నువ్వు బలవంతుడు రా అని చెప్తాడు, బలపడతాడు. నువ్వు బలవంతుడు అని చెప్తే వాళ్ళు బలాన్ని పొందగలుగుతారు. ఎందుకనే దేవుని వాక్యం చెప్పడుతుంది, ఎప్పుడైతే మనం బలహీనమో అప్పుడు బలవంతుడు అని చెప్తున్నాడు దేవుడు. అదే బలవంతుడు చెప్తే నమ్ముతాడు? దాన్ని నమ్మడు. అయితే ఇక్కడ దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు, బలహీనలను ఏర్పాటు చేసుకున్నాడు, నీచులను ఏర్పాటు చేసుకున్నాడు. నీచులను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే పౌలు గారే రోమపత్రిక 5వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడే అని చెప్తున్నాడు. అలాంటి వారమాట భక్తిహీనులుగా ఉన్నప్పుడే. మనము పాపములో ఉన్నప్పుడే అని చెప్తున్నాడు. భక్తిహీనులుగా పాపములో ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు మనను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. మన నిమిత్తము ఆయన చనిపోయాడు అని చెప్తున్నాడు. వెర్రివారు, బలహీనుడు, నీచులు, ఇంకేమన్నాడు? తృణీకరించబడిన వారు. తృణీకరించబడిన వారు. తృణీకరించబట్టం అంటే ఏంటి? త్రోసివేయబట్టం. తృణీకరించబట్టం అంటే త్రోసివేయబట్టం, కాదని చెప్పటం, వెలివేయటం. అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇందాక మనం 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదివినట్లుగా, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని చెప్తున్నారు. దేవుని సొత్తైన ప్రజలుగా చేయటానికి లోకములో తృణీకరించబడిన వారిని, లోకములో అసహించినటువంటి వారిని, లోకములో లెక్క చేయనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకమంతా కూడా అసహించుకుంది దేవుని పిల్లల్ని కదా. కానీ వాళ్ళు చేసిన కార్యాలను చూసి ఏమంది? అదిగో భూలోకమును తల్లకిందులు చేయువారు వీరే కదా, భూలోకాన్ని తల్లకిందులు చేయువారు ఇక్కడ కూడా వచ్చారనుకున్నారు. ఎందుకంటే లోకం వారిని తృణీకరించింది, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులు తృణీకరించవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించేవాడు కాడు అని చెప్తున్నాడు. దావీదునే పిల్లవాడుగా ఉన్నప్పుడు, యవనస్తుడుగా ఉన్నప్పుడు సౌలు బదులుగా రాజుగా ఏర్పాటు చేయటానికి సమూయేలు దావీదు తండ్రి అయిన యెషయా ఇంటికి పంపబడ్డాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ యెషయాతో మాట్లాడుతూ, అయ్యా నీ పిల్లలు ఎవరు ఉంటే పిలిపించు అని చెప్తా ఉంటే, ఒక్కొక్కడిని పిలుచుకొస్తా ఉంటే ఏమనుకుంటాడు? అబ్బా వీడు ఎంత బలంగా ఉన్నాడు, ఎంత ఎత్తరగా ఉన్నాడు, వీడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడే చెప్తున్నాడు, పిచ్చాడు, వీడిగా తప్పించాడు, వీడిగా తప్పించు. మరొకటి పిలిచాడు, వాడుగా తప్పించమన్నాడు. అలాగా 7గురు అయిపోయారు. వాళ్ళందరూ కూడా బలవంతులు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, యుద్ధంలో పనిచేస్తా ఉన్నవారు. అలాంటి వారు దేవుని ఎదుట సమయాలు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళే అనుకుంటుంటే దేవుడు కాదు అని చెప్పేశాడు. చివరికి సమయాలకి ఇసుకుబుట్టి, అయ్యా ఇంకెవరు ఉన్నాడా అంటే, ఒకడు ఉన్నాడయ్యా, వాడు దేనికి పనికిరాడు. ఏమన్నాడు తండ్రి? ఒకడు ఉన్నాడు కానీ వాడు పనికిరాడు. ఎందుకంటే వాడు గొర్రెలు కాసేవాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు, వాడు రాజుగా పనికిరాడు, దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి పనికిరాడు, వాడు ఏమీ బలమైన కార్యాలు చేయటానికి ఉపయోగపడేవాడు కాడు, వాడు గొర్రెలు మాత్రమే కాయగలుగుతాడు. కానీ దేవుడు ఏమన్నాడు?
దావీదుని పిలిపించగానే సమూయేలుతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే. మనుషులు బాహ్య స్వరూపాన్ని చూస్తారు, కానీ నేను అంతరంగాన్ని చూసేవాడిని అని చెప్పాడు. మొట్టమొదట సౌలును కూడా దేవుడు చూసినప్పుడు ఆ బాహ్యంగా ఉన్నటువంటి ఆ బలమైనటువంటి వాడిని చూసే దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇశ్రాయేల్లో సౌలు అంతటి ఎత్తని వాడు గొప్పవాడు లేడని రాశాడు బైబిల్లో. అందుకని ఏర్పాటు చేశాడు. ఇప్పుడేమైంది? అది తప్పురా నాయన, అలా కాదు, బయట దాన్ని కాదు, లోపం దాన్ని చూడాలని దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు లోకం తృణీకరించింది, తండ్రి తృణీకరించాడు, వీడు పనికిరాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు, వాడిని అభిషేకించు అని చెప్పాడు. దేవుడు వాడిని అభిషేకించు అని చెప్పాడు. కనుక దేవుడు మరి దావీదుని అభిషేకించాడు అక్కడ. కానీ లోకం తృణీకరించింది, ఇల్లు తృణీకరించింది, అందరు తృణీకరించారు. కానీ ఆ తృణీకరించబడిన వాడు ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు దేవుని నామములో. అందుకొరకనే వీడేమనంటే చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. మరి ఏర్పాటు చేయబడ్డటువంటి వంశముగా, రాజులుగా, యాజక సమూహంగా చేశాడు మనల్ని అలాగ చేశాడు అని ఇప్పుడు జ్ఞాపకం చేస్తాం. అలాగ చేసింది ఎందుకయ్యారు మనం గమనిస్తా ఉన్నట్లయితే ఆయన చెప్తున్నాడు కదా, మన జీవితాల్లో రక్షణ కలిగి జీవించడానికి అని చెప్తున్నాడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 వచనం చదవండి. ప్రభువు అన్న ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఏమని చెప్పాడండి? దేనికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట? రక్షణ పొందటానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆదిలో చదివినట్టు భక్తిహీనులను నరకము కొరకు దేవుడు ఏర్పరిచాడు అన్నాడు. భక్తిహీనులని నరకం కొరకు ఏర్పాటు చేశాడు. కానీ మనల్ని దేని కొరకు ఏర్పాటు చేశాడట? దేవుని యొక్క రక్షణ పొందటానికి దేవుడు మనలను ఏర్పరిచాడు. ఆ రక్షణ మనకిచ్చాడు ఇప్పుడు అని చెప్తున్నాడు. ఆ రక్షణ మనకిచ్చి ఇంకా దేని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడయా అంటే మనం గమనిస్తా ఉన్నట్లయితే దేవుని యొక్క పనిలో మనము ఆయనతో పాటు కొనసాగటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. దేవుని పని కొరకు మనల్ని ఏర్పాటు చేసి కీర్తన 135లో 4వ వచనంలో చెప్తున్నాడు దావీదు, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ జనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను అని చెప్తున్నాడు. యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నట్ట. యాకోబు అంటే ఎవడు? మోసగాడు కదా. మోసగాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకేమన్నాడు? తన యొక్క స్వకీయ జనముగా ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఆశీర్వదించబడిన వాడు. యాకోబే మోసగాడైనటువంటి వాడు ఇప్పుడు ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వించబడ్డాడు కాబట్టి యాకోబు అన్న పేరుని దేవుడు మార్చివేసి ఆశీర్వించబడిన వాడుగా చేశాడు. దేనికి చేశాడయ్యా అంటే దేవుని పని కొరకు చేశాడని చెప్తున్నాడు. దేవుని నామాన్ని మహింపరచడానికి చేశాడని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం అందరము కూడా దేవుని జత పనివారమై ఉన్నామని పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేయబడతా వచ్చింది. మనం అందరము కూడా ఎవరమయ్యా అంటే దేవుని జత పనివారమై ఉన్నాము. దేవుని యొక్క జత పనివారమై ఉన్నాం. ఆయనతో కలిసి మనం పని చేయబోతున్నామని చెప్తున్నాడు. దేవుని యొక్క తోట, దేవుని యొక్క వనములో మనం అందరము కూడా పని చేయాలి. అందుకని యేసుప్రభు చెప్పారు, మరి కోత విస్తారముగా ఉంది, పనివారినే పంపమని వేడుకోమను. కోత విస్తారంగా ఉందట, పనివారిని పంపమని వేడుకోమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆయన పనిలో మనం పని చేయాలి.
ఆయనతో పాటు మనం పనిచేయాలి. ఆయనతో పాటు ఆయనకి మహిమ కలిగేట్టుగా, మనకు ఆశీర్వాదం కలిగేట్టుగా దేవునితో పాటు మనం పనిచేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని నాశనాన్ని కొరకు ఏర్పాటు చేయలేదు, లేకపోతే ఇంకో దాని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదు. దేవుని పనిని సంపూర్తి చేయటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, దేవుడు జగత్తుకి పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన మనల్ని చూశాడు, ఎరిగాడు, ఏర్పరచుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. దేనికి అంటే మనము వెర్రివారుగా ఉన్నప్పుడే, బలహీనులుగా ఉన్నప్పుడే, నీచులుగా ఉన్నప్పుడే, తృణీకరించబడిన వారుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చేర్చుకున్నాడు. కానీ మనము జ్ఞానంతో ఉన్నప్పుడు, మనము బలంతో ఉన్నప్పుడు, మనము ఏర్పరచబడినటువంటి గొప్పవారంగా ఉన్నప్పుడు, లేదా మనము తృణీకరించబడకుండా ఎన్నిక చేయబడిన వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. వారిని సిగ్గుపరచటానికి, ఎవరిని? జ్ఞానవంతులను, బలవంతులను, ఏర్పరచబడిన వారిని, వారందరినీ కూడా సిగ్గుపరచడానికి వెర్రి వారిని, బలహీనులను, నీచులను, తృణీకరించబడినటువంటి మనలను దేవుడు ఎన్నుకున్నాడు. దేని కొరకయ్యా అంటే ఆయనతో పాటు మనం ఉండటానికి, ఆయన రక్షణ పొందటానికి, ఆయనతో పాటు ఉండి ఆయన పనిలో మనమందరము కూడా కలిసి పని చేయటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక మనము దేవుని దగ్గరకు వచ్చామంటే ఏదో ఆశామాషికి రావటం కాదు. దేవుని దగ్గరకు వచ్చామంటే ఏ పని లేకుండా రావటం కాదు, ఏ పని లేకుండా రావటం కాదు. కొంతమంది ఏ పని లేకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటాం. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తే బైబిల్ పట్టుకొని పోతే ప్రార్థన చేస్తామంటే డబ్బులు ఇస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తే భోజనం పెడతా ఉంటారు అని కొంతమంది అనుకుంటా ఉంటారు. దేవుడు అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. ఏ పని లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. గత వారం మనం చెప్పుకున్నాం, దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు? కష్టపడే వాళ్ళని, శ్రమ పడే వాళ్ళని, దేవుని కోసం ఏమైనా చేయటానికి వెనకాడని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలీషాని ఏర్పాటు చేసుకున్నా అంటే ఎంతో కష్టజీవి ఆయన, అలాంటి వాడిని ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు, యాకోబు, యోహానులను ఏర్పాటు చేసుకున్నా అంటే వారు కష్టజీవులు, సముద్రం మీద ఉండేవారు, వలలు వేస్తూ ఉండేవారు, బలమైనటువంటి ఆ పనులు చేస్తూ ఉండేవారు, వారు కష్టజీవులు. అందుకే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని సోమరులను ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకోలేడు. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే మనం పుట్టక మునిపే మనం దేవుడు చూశాడు. కాబట్టి మనం లోకంలో బలహీనులుగా, వెర్రివారుగా, నీచులుగా, తృణీకరించబడిన వారంగా ఉన్నాము కనుక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి తన యొక్క పనిలో మనం ముందుకు సాగటానికి మనకు రక్షణనిచ్చి ఆయన యొక్క జత పనివారిగా చేసుకొని ఆయనతో మనం ముందుకు సాగాలని దేవుడు గొప్ప ఏర్పాటును మన కొరకు ఏర్పరచాడు. కనుకనే ఈరోజు దేవునితో మనం ఉండటానికి, దేవునిలో మనం ఆనందించడానికి దేవుడు అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని పిల్లారా, మనందరం కూడా దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఏదో నాయన తల్లి గర్భములో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే, నేను ఇంకా భూమి మీదకి రాకముందే నన్ను చూసావు, నన్ను ఎరిగావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీ వందనాలు తండ్రి అని నేను ప్రభువుతో చెప్పాలి. నేను మంచివాడుగా కానప్పుడే, జ్ఞానము లేనప్పుడే, వెర్రితనముగా ఉన్నప్పుడే, బలహీనముగా ఉన్నప్పుడే, నీచుడుగా, తృణీకరించబడిన వాడుగా ఉన్నప్పుడే నన్ను చూశావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీకు వందనాలు తండ్రి అని మనం చెప్పాలి. అలాగే దేవా, అదిగో తృణీకరించబడి మరి నాశనానికి వెళ్ళేటువంటి వారంగా ఉండకుండా రక్షించబడటానికి దేవా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు నాయన. నీతో పాటు కలిసి పని చేయటానికి జత పని వారిగా ఏర్పాటు చేసుకున్నావు, నీకు వందనాలు తండ్రి. కూలివారిగా కాదు. కూలివాడు అంటే ఎక్కడ ఉంటాడు? కూలివాడు పొలంలో ఉంటాడు, యజమాని గట్టు మీద ఉంటాడు. జత పనివారంటే ఏంటి? మనతో పనిచేసే యజమాని కూడా మనతో పాటు పొలంలో ఉంటాడు. కనుక ఈ రోజున యేసు ప్రభువారు కూడా మనతో పాటు ఆ పనిలో ఉన్నాడు. కనుక
దేవుని యొక్క జత పనివారుగా మనం ఏర్పాటు చేయబడ్డాం కనుక దేవా నీకు వందనాలు తండ్రి అని ప్రభువుని మనం మహింపరుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అందరం కూడా తేడా వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం.